హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో రైస్ లోకి కానీ రోటీస్ లోకి కానీ నాన్స్ లోకి కానీ ఎందులోకైనా సరే సూపర్ టేస్టీగా ఉండే మటర్ మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చి బఠానీలు అలాగే మష్రూమ్స్ తో మసాలా గ్రేవీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హెల్దీ రెసిపీ, చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం మనం 200 గ్రామ్స్ వరకు మష్రూమ్స్ ని తీసుకోవాలి. బయట మార్కెట్ లో మనకి ఎక్కువగా ఇలా 200 గ్రామ్స్ ప్యాకెట్స్ లోనే అమ్ముతూ ఉంటారు. ఈ మష్రూమ్స్ ని మీరు ఏ సైజ్ లో తీసుకున్నా కూడా పర్వాలేదు, చిన్నవైనా కూడా పెద్దవైనా కూడా పర్వాలేదు. నెక్స్ట్ వీటిని వాష్ చేసుకోవాలి. దానికోసం ఒక బౌల్లో వేడి నీళ్ళు వేసుకుని ఇందులో కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఈ వాటర్లోనే మష్రూమ్స్ని కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు వదిలేసేయండి. 2 మినిట్స్ తర్వాత వీటిని ఇలా వాష్ చేసుకోవాలి. ఇలా వేడి నీటిలో ఉప్పు వేసి కడిగినట్లయితే ఈ మష్రూమ్స్ పైన ఏమైతే మీకు ఇంప్యూరిటీస్ ఉంటాయో అవన్నీ కూడా పోతాయి. ఇలా మష్రూమ్స్ని క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలి. ఈ మష్రూమ్స్ ఫ్రెష్ అయితే కొంచెం తెల్లగానే ఉంటాయండి. తెల్లగా ఉన్నట్లయితే వీటిని డైరెక్ట్గానే మీరు కట్ చేసుకుని కర్రీలో వేసేసుకోవచ్చు. అలా కాకుండా ఇవి మీరు తెచ్చుకున్న తర్వాత ఒక 4-5 డేస్ వరకు అలా ఉండిపోయినాయి అనుకోండి ఫ్రిడ్జ్లో, ఇవి కలర్ కొద్దిగా చేంజ్ అవుతాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్లయితే ఇవి డార్క్ కలర్లోకి చేంజ్ అవుతాయి. అలా చేంజ్ అయినప్పుడు ఇలా మష్రూమ్స్కి పైన లేయర్ వస్తుందండి, ఇలా తీసేసుకుంటే సరిపోతుంది. ఫ్రెష్గా ఉన్న మష్రూమ్స్ అయితే ఇలా తీయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీటిని కట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫస్ట్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక మష్రూమ్ని ఇలా 4 పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను మష్రూమ్ని క్వార్టర్ పార్ట్స్ చేశానండి. మీకు మీడియం సైజు ఉన్నాయనుకోండి 4 పార్ట్స్ కింద చేసుకోవచ్చు. అలా పెద్ద సైజు ఉంటే 6 కానీ 8 పీసెస్ కానీ కట్ చేసుకోవచ్చు. వీటిని మీరు క్వార్టర్ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా పలుచగా కూడా కట్ చేసుకుని తీసుకోవచ్చు. అన్నిటినీ కూడా ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులోనే 1.5 ఇంచ్ వరకు అల్లాన్ని తీసుకుని ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 6 నుంచి 8 వరకు వెల్లుల్లి రబ్బలు, అలానే 4 వరకు పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవి సగం పైన ఫ్రై అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఇంత చిన్నగా వేయాల్సిన అవసరం లేదండి. నార్మల్ గా మీరు కొంచెం పెద్ద సైజ్ ముక్కలు వేసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టొమాటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. చిన్న సైజ్ అయితే 4 టొమాటోల్ని, పెద్ద సైజ్ అయితే 2 టొమాటోలు కానీ 3 టొమాటోలు కానీ వేసుకుని టొమాటోలు బాగా మెత్తపడేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలని చిన్న ముక్కల కింద కట్ చేశాను కదండి, చిన్న ముక్కల కింద కాకుండా ఇలా టొమాటోస్ ని కట్ చేసుకున్న సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది. టొమాటోలు మగ్గిపోయాయండి. ఇలా మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇదే కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని ఇందులోనే 3 లవంగాలు, చిన్న సైజ్ దాల్చిన చెక్క ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒకసారి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలానే 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి కూడా వేసుకుని ఒక 10 సెకండ్స్ పాటు ఇలా ఫ్రై చేసుకుని ఇందులోకి ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఈ గ్రేవీ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు బఠానీలు వేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రెష్ బఠానీలు యూజ్ చేస్తున్నానండి. మీరు ఫ్రోజన్ బఠానీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బఠానీలు వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసుకుని అలానే మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ని వేసుకుని బాగా కలిపి ఆ వాటర్ని కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. బఠానీలు సగం కుక్ అయిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని కూడా వేసుకుని ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులో గరం మసాలాని 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంట్లో చేసుకున్న గరం మసాలాని అయితే కొంచెం తగ్గించి వేసుకోవాలి. అదే మీరు బయట కొన్న మసాలా పొడి అయితే 1 స్పూన్ వరకు మసాలా పౌడర్ని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా వేసుకుని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ను కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ వరకు
ఫ్రెష్ క్రీమ్ని వేసుకుంటున్నాను. నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఇంట్లో మీగడ ఉంటుంది కదా, ఆ మీగడని కూడా వేసుకోవచ్చు. మీగడన్నా ఫ్రెష్ క్రీమ్ అన్నా ఏదైనా ఒకటేనండి. మీ ఇంట్లో పాల మీద మీగడ ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ వేసుకున్న తర్వాత మూత తీసి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడం వల్ల ఆయిల్ అంతా కూడా ఇలా పైకి తేలుతుంది. కర్రీ ప్రిపేర్ అయిన దానికి ఇదే గుర్తండి. ఆయిల్ మనకి పైకి తేలుతుంది. ఎప్పుడైతే మనం మూత తీసి లాస్ట్లో లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామో కర్రీలోంచి ఆయిల్ ఇలా సెపరేట్ అవుతుంది. ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకుని మళ్ళీ 1 మినిట్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. కర్రీలోకి మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, ఈ టైంలో మీకు ఆయిల్ పైకి ఎక్కువ కనపడుతుంది. ఈ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మెయిన్గా రోటీస్లోకి కానీ, నాన్స్లోకి కానీ, చపాతీలోకి కానీ, పుల్కాలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగా నచ్చుతుంది. అలానే చాలా హెల్దీ రెసిపీ కూడా. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.